సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆయనకి మాకున్న సంబంధం ఎన్నో ఉద్యమాల్లో కలిసి పనిచేసాం. ఆయనతో పాటు మా రామకృష్ణ గారు నేను అందరూ కూడా ఆయన నిజాయితీకి మారిపోయారు. రాజకీయాల్లో ఈరోజు ఒక మంత్రి కావాలి అంటే ఎగవేసుకుని వెళ్ళి సార్ మాకు మంత్రి ఇవ్వండి సార్, లేకపోతే మేము వచ్చేసాం ఇచ్చేసాం చెప్పుకునే పరిస్థితి నుంచి మీ మంత్రి పదవి నాకు వద్దు, నేను నా మాట ఎన్న చోట నాకు గౌరవం లేని చోట నేను ఉన్నాను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తిగా చెప్పవలసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయనతో ఉన్న అనుభవాన్ని నేను చెప్తున్నాను మీకు. ఏ రోజు కూడా ఎక్కడ రాజీ పడే మనస్తత్వం కాదు. పార్టీలు వేరైనప్పుడు కూడా నేను జనసేన పార్టీలోకి తీసుకెళ్ళడానికి శతవిధాలని ప్రయత్నం చేసినప్పుడు కొన్ని పట్టింపులు దానికి అగాధంలో ఏర్పడినప్పుడు ఆయన్ని గవర్నర్గా కానీ రాజ్యసభకు పంపాలనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. దానికి బీజేపీ నేతలతో కూడా మంత్రాలు జరిగినాయి. అది నరసింహ సోమేశ్వరరావు గారు వాళ్ళ ఈయంకుడు గారికి ఆయన కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ లోపల కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని రాజకీయాల్లో మనం అనుకున్నట్టు జరగవు. పార్టీలు వేరైనప్పుడు కూడా మేము ఆయనతోనే ట్రావెల్ చేసాం చాలా రోజులు. కానీ ఈరోజు ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు ఆయన కుటుంబానికి మేము అండదండలుగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు విడదీయలేని బంధం, ఇంకా మాకు అదేమీ లేదు. పార్టీలు ఎలా ఉన్నా ఆయన ఇంటికి ఎప్పుడు ఏ రోజు నేను రావడం మానలేదు. ఏ రోజు కూడా ఆయన అన్నగారని పిలిచాం. ఆయన పదవి లేనప్పుడు కూడా మేము మా ఇంటికి తీసుకెళ్ళి గౌరవం చేసుకున్నాం తప్ప పదవితో మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఆ పిల్లలందరికీ మేము మా తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున కూడా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి పవిత్రాత్మ శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేము గౌరవంగా చెప్పాం, మీరు వద్దంటే కుదరదు. ఆయన మంత్రి చేశారు, మీరు చేశారేంటి? మీరు మాడకూడదు, మీరు అలా మాడకూడదు. ప్రభుత్వ లాంఛనాలు వద్దని నువ్వెవరు మాడతాకే? నీకు వద్దంటే నువ్వెవరంటే మాడతాకే? నాకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు కాదు, ఏ రోజు వచ్చాం ఆయన దగ్గరికి, ఏ రోజు కూడా వచ్చాం ఇక్కడికి. ఆయన తీసుకెళ్తాక నేను చేసిన ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయలేదు. మీకు తెలియకపోతే మాడకుండా ఊరుకోండి. మాట చెప్పరా బాబు. అందరికీ నమస్కారం. ఇలాంటి వాళ్ళు చెప్పండి రా, ఆయన బ్యాడ్ వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఒక ఉద్యమ నేత ఈ రోజున ఒక ఉద్యమ నేత ఈ మెట్ట ప్రాంతానికి వన్నె తీసుకొచ్చి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజా సౌకర్యం కోసం ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు నేల కొరవడం అనేది ఒక దురదృష్టం. తక్కువ వయసులోనే ఆయన అకాలంగా మరణించడం మా అందరికీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. వారితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సమీప బంధువు ఆయన బంధువు అయితే మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి కూడా వారు అటెండ్ అయ్యేవారు. చాలా ఎంతో ఆత్మీయంగా పలకరించేవారు. ఇనిషియల్గా నేను ఇక్కడ కిర్లంపూడి మండలంలోనే పెళ్లి చేసుకున్నప్పుడు వారే దగ్గరుండి ఆ వివాహం కూడా చేయడం జరిగింది. వారితో ఎంతో అనుబంధం ఉంది. ఖచ్చితంగా అలాంటి మహనీయులు లేకపోవడం అనేది మనందరూ కూడా దురదృష్టకరంగా భావిస్తూ వారి యొక్క పవిత్రాత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ముద్రగడ, జోహార్ ముద్రగడ.